ఇదో విషాద గాథ, విడిపోయిన అన్నదమ్ముళ్ళ కథ. పెద్దన్నయ్య చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతే 20 సంవత్సరాలుగా తిరిగి రాక మిగిలిన 2 తమ్ముళ్ళు తమ తల్లిదండ్రులను పోగొట్టుకొని తన పెద్దన్న కోసం ఎదురు చూసే కథ. ఇది కథ కాదు, కన్నీటి వ్యత. ఇంతకీ ఈ అన్నదమ్ములు కలుసుకున్నారో లేదో ఈ కథలో చూద్దాం రండి. సాయిబాబా దర్శనం బాగా అయింది కదా? అవునరా, ఆ సాయిబాబా మమ్మల్ని కాపాడుతాడా? అన్న, నేను నీకు ఒకటి అడగొచ్చా? అన్న, పెద్దన్నయ్య ఇంట్లో నుంచి పారిపోయి 20 ఏళ్ళు అవుతుంది. చూడాలనిపిస్తుంది. ఎట్లున్నాడో ఏమోనన్న అన్నయ్య. ఫోటో అన్న చూపి అన్నయ్య, పెద్దన్నయ్య ఇది. అవునరా, వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి 20 ఏళ్ళు అయింది. అమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు. వాని ఫోన్ నంబర్ కూడా తెలియదు. ఎట్లున్నాడో ఆ మంచి కూడా తెలియదు. ఆ ఫోటో అంటున్నావు, ఎట్లుంటాడో కూడా తెలియదు అన్న. 20 ఏళ్ళు అయింది. అమ్మ చనిపోయినప్పుడు కూడా రాలే అన్న. ఇప్పుడు ఎట్లున్నాడో ఇప్పుడు. ఆ సాయిబాబా నేను కూడా అదే మొక్కుకొని వచ్చినాడు. ఇప్పుడు ఇక్కడున్నా కూడా మనకి కనబడేలా చేయి స్వామి అని మొక్కుకొని వచ్చినాను. చూద్దాం, ఆ స్వామి కాపాడుతాను. చూద్దాం. 20 ఏళ్ళే మనం వెయిట్ చేసినాం. అన్నయ్యని చూడాలనిపిస్తుంది అన్నా. భయపడద్దురా, ఎక్కడున్నా మనకి అన్నయ్య దొరుకుతాడురా. ఏం భయపడద్దు, నేను ఉన్నాను. అమ్మ నన్ను లేకపోయినా కూడా నేను ఉన్నాను రా. బాధపడద్దు. నేను ఎప్పుడున్నా మన దగ్గరికి వస్తాడో ఈ సాయిబాబా మన దగ్గరికి చేరుస్తాడు రా. అన్న, పెద్దన్నయ్య ఇంట్లో నుంచి ఎందుకు పారిపోయాడు? 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నాక ఆయన పెద్దన్న గ్రౌండ్లో పోయి క్రికెట్ ఆడతా అంటే మన నాన్న అక్కడ గ్రౌండ్లో కొట్టుకున్నట్ల ఇంట్లో వచ్చి ఆయనకి కొట్టి తిట్టినాడు. అందుకు ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళుకొని మీరు వద్దు, మీ ఎగ్జామ్ వద్దు అంటే 1993లో వెళ్ళిపోయినాడు. 10 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అయ్యో, ఇంత చిన్న విషయానికి అన్నయ్య ఇల్లు విడిచి వెళ్ళాడా? అప్పుడు ఆ రాజేష్ అన్నకి మైండ్ సెట్ అట్లా ఉండేది. ఉడుకు రక్తము. వెళ్ళిపోయినాడు ఆయన. ఇప్పుడు ఎట్లున్నాడు కూడా తెలియదు. ఆ ఊరికి పోయినాడా, ఉన్నాడు పోయినాడు, తెచ్చినాడు కూడా తెలియదు. ఆయన కనబడతాడేమో అని ఎదురు చూస్తాను. నీ మాదిరి కూడా నేను కూడా ఎదురు చూస్తాను. నీ అంత ఎత్తున్నప్పుడే వెళ్ళిపోయినాడు రా రాజేష్. చూసినట్లే ఆయన కూడా ఉండేది. నేనే ఉన్నాడు, నువ్వు ఆయన. చూద్దాం, వస్తాడా. ఎందుకో నాకు ఈరోజు అనిపిస్తుందన్న, మన రాజేష్ అన్నయ్య కనిపిస్తాడేమోనని. డిస్టెన్స్ ని చెప్తుంది, నిజం కావచ్చేమో అన్నయ్య. ఏమో చూద్దాం, జరుగుతుందేమో ఈరోజు. చూద్దాం, జరిగితే ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? కూర్చోందిరా, చెప్తాను. అదే అన్నయ్యది బర్త్డే ఈరోజు. ఆయన తప్పిపోయి 20 ఏళ్ళు అయింది. అక్కడ పూజ చేపించి ఆయన పేరు మీద ఇక్కడ వచ్చి కూర్చోను. మీ అన్నయ్య అంటే నేను చూసింటానా? లేదు లేదు, మీరు అప్పుడు చిన్న ఇంత ఉంటారు. అప్పుడు ఇంకా చూసింటారో లేదన్నారు. కానీ డౌటే, మీరు చూడలేదు అనుకుంటాను. తమ్ముడు ఆయన ఫోటో అడుగుతాను, నా దగ్గర లేదు, మర్చిపోయినా. ఫోటో కూడా లేదు. 20 సంవత్సరాల కింద తప్పిపోయినాడు. వస్తారు లేరా, భయపడద్దు.
ఎక్కడున్న ఎన్నాళ్ళకైనా కలుసుకుంటారు, కానీ వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అవుతారు. మెగాస్టార్లా, నాగబాబులా, పవన్ కళ్యాణ్లా మీరు ఎప్పటికైనా ఒక్కటే అవుతారా. బ్రదర్స్లా ఖచ్చితంగా ఉంటారా. ఎప్పటికీ బాధపడద్దు. అని అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. మీ అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు. అరే చిన్నోడు, ఏం పేరు ఇది? అన్న నా పేరు రోహిత్ అన్న. చిన్నోడా, నువ్వేం బాధపడద్దు. మీ అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు. ఓకేనా? తర్వాత మా ఊరికి వచ్చాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పాతిల్లో కూర్చేశారు. అడ్రస్ లేదు, ఎవరంటే తెలియదు అన్నారు. ఎక్కడున్నారో ఏమో. వచ్చి అప్పుడు ఈ సాయిబాబా దేవస్థానం కూడా లేదు, ఈ మధ్య కొత్తగా కట్టారు. స్వామిని కూడా దర్శనం చేసుకున్నాం. మా వాళ్ళు ఎక్కడున్నారు, అన్నదమ్ములు ఎక్కడున్నారు, దయచేసి మాకు చూపించప్ప. మా అమ్మ నాన్న కల్పించేలా చేస్తాను. ఏం చేయాలి? ఉన్నారు వాళ్ళు బాబా, ఎవరో నన్ను పిలుస్తున్నారన్న. కనుక్కొని వస్తానా? సార్, ఎందుకు పిలుస్తారు నన్ను? బాబు నీ పేరేంటమ్మా? రోహిత్ సార్. రోహిత్, ఇక్కడ ఈ ఊర్లో మల్లెల మంగమ్మ అని ఒక ఆవిడ ఉండేది, తెలుసా నీకు? అన్నా రా అన్నా. ఎన్నా ఏందో అడుగుతున్నారు చూడనా. ఏమన్నా? చూడు బ్రదర్, ఈ ఊర్లో ఒక మల్లెల మంగమ్మ అని ఒక ఆవిడ ఉండదు, మల్లెపూల అమ్మది. ఆవిడ ఎక్కడ ఉందో తెలుసా? ఆవిడ మీకు తెలుసా? ఆవిడతో మీకేం పని? ఏం చెప్పమంటారండి బ్రదరు? ఆవిడ మల్లెల మంగమ్మ ఎవరో కాదు, మా అమ్మ. మా అమ్మ మా అమ్మ. ఇద్దరికి ఎందుకు అంత సీరియస్ అయిపోయారు? మీరంటే ఎంత ఎమోషనల్ అవుతారా అన్నయ్య అని చెప్పి? నేను నీ రెండో తమ్ముడన్నా. రాకేష్ అను ఈ పిల్లడు మన చిన్న తమ్ముడు. ఏ రోహిత్, చిన్నాడు కదా, ఇడు 4 ఏళ్ళ పిల్లోడు అప్పుడు. రే రోహిత్, ఏడకరా, ఒరే ఏడకరా, ఏడకరా, ఏడకరా బుజ్జి, ఏడకరా, ఏడకరా. రే 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 నేను రా మీ అన్నయ్య రాజేష్, ఏడొద్దురా, ఏడొద్దురా, ఏడొద్దురా బుజ్జి. రాకేష్ మాట్లాడదు బా. 20 ఏళ్ళు అయింది మమ్మల్ని వదిలిపెట్టేసి. ఎట్లా మనసు అయింది నాకు? మమ్మల్ని వదిలిపెట్టిపోయి అయ్యో, అన్నయ్య, నువ్వు అమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేదు. చనిపోయిందా? నిజంగా? సమాధానం చెప్తాను. అమ్మ చనిపోయి 10 ఏళ్ళు అయిందన్నా. అయితే నాకు ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎందుకు లేదన్నా మా దగ్గర. నువ్వు ఎక్కడున్నావు కూడా తెలియదు నాకు. అయ్యో దేవుడా, సాయిబాబా, నాకెందుకు ఇంత కష్టం పెట్టావా? అయ్యో అయ్యో, నాదే తప్పు, నాదే తప్పు, నాదే తప్పు. అమ్మ నాకడ కూడా చూసుకోలేకపోయారా తమ్ముడు?
మమ్మల్ని వదిలి వెళ్ళకన్నా. ఇప్పటి నుంచి మనం కలిసిమెలిసి ఉందామన్నా. అవునన్నా. ఇంక నేను ఎక్కడికి వదలరా, మీ నా బంగారు కట్ల తమ్ముళ్ళు, మిమ్మల్ని వదిలి ఇంకా నేను ఎక్కడికి వెళ్ళానురా, మీతోనే ఉంటానురా. ఒరే చిన్నడా, ఎంత పెద్దోడైపోయారా, అప్పుడు ఏడో ఇంత ఉండేవాడు కదరా. ఈయన గుర్తుపట్ల, నువ్వు కూడా గుర్తుపట్ల, నన్ను గుర్తుపట్టలేదరా నీకు, ఆడ అంచె కూర్చున్నా కదరా. నేను గుర్తుపట్టలే, 20 ఏళ్ళు అయింది కదా మీరు కూడా వదిలిపెట్టిపోయి మమ్మల్ని. ఓకే ఓకే, ఇంకెప్పుడు మిమ్మల్ని నేను వదిలేసిపోను, నీకు పెద్ద దిక్కుగా ఉంటా. నీకు పెళ్ళైందరా? లేదన్నా ఇంకా. కాలేదా? నీకు మంచి పిల్లని చూసి సంబంధం నేను చేస్తారా. బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తా, బాగా సంపాదించా. నువ్వేం చేస్తున్నారా? 10వ తరగతి చదువుతున్నానన్న. నేను మంచి ఇంజనీరింగ్ చేస్తారా, బాగా చదివిస్తాను. రాండి మనం బెంగళూరు పోదాం. బెంగళూరులో మీకు ఏం కావాలా, బాగా సంపాదిస్తున్నా, హాయిగా మీకు నా చెప్తా ఉన్నాక రండి బెంగళూరు పోదాం. బెంగళూరు వద్దులేనా, ఇక్కడే కష్టమా ఇది పడి ఇక్కడే ఉన్నాంలేనా. బెంగళూరు వద్దు, ఇక్కడే ఉన్నాం మనం, మన ఊర్లోనే ఉన్నామన్నా. మన అమ్మా నాన్న ఊరు ఇదే కదా, ఇక్కడే ఉన్నామన్నా. మనం ఇక్కడే పుట్టి పెడతామన్నా, మనం ఇక్కడే ఉన్నాం. మనం బెంగళూరు వద్దాం, ఇక్కడే ఉన్నామన్నా. జన్న ఈ ఊర్లోనే ఉందామన్నా. ఓకేరా, మీ ఇద్దరి కోసం ఈ ఊర్లోనే ఉంటా. ఈడే కాయో కష్టమో కలవ కొంచెం ముగ్గురు కలిసి అవుతుందా, కష్టపడదాం. ఈ సంపాదించిన డబ్బులంతా మీకే ఖర్చు పెడతా. ఓకేనా? మిమ్మల్ని నీకు బాగా పెళ్లి చేస్తా. ఏం జాబ్ చేస్తున్నావు? నేను ఇక్కడ హాస్పిటల్లో ల్యాబ్లో వర్క్ చేస్తాను. ఎంత ఇస్తున్నారు సార్? మాకు 30,000 ఇస్తున్నారు. పర్వాలేదు, బాగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుకున్న తమ్ముడు. ఇంప్రూవ్గా నీకు ఒక మంచి అమ్మాయిని చేసి పెళ్లి చేస్తా. సరేనా? వీళ్ళు కూడా బాగా చదివించి పెద్ద మంచి జాబ్లో చేసి వీళ్ళు కూడా లైఫ్లో సెటిల్ చేద్దాం. ఓకే, ఇంకా నేను మీ ఇద్దరిని వదిలి ఎక్కడికా పోనండి. ఇదే మన అపూర్వ సోదరులు, మనం అపూర్వ సోదరులా ఉండాలి. ఓకే ఓకే రండి. స్వామి దయ వల్ల మన ముగ్గురు కలిసాం. మళ్ళీ ఆ స్వామి మన కుటుంబానికి కలిపాడు. మరొకసారి స్వామి వారిని దర్శించుకొని వెళ్దాం. రండి. విడిపోయిన అన్నదమ్ముళ్ళు కలిసి ఎప్పటికీ విడిపోలేని అపూర్వ సోదరులుగా మిగిలారు. అన్నదమ్ముల బంధం ప్రత్యేకమైనది, రక్త సంబంధం ఎవరు విడదీయరాంది. కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని నొక్కండి. నై.